అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అని అంటున్నారు, ద లెగసీ ప్రాజెక్ట్ అని అంటున్నారు. సో వీళ్ళకి మెయిల్ లీడ్ కావాలంటే అండి, లియో అనే ఒక క్యారెక్టర్కి 50 నుండి 60 సంవత్సరాలలోపు వాళ్ళు ఉండాలంట. గ్రావిటస్ ఎమోషనల్ రిస్టోరెన్స్ అనే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా చేయాలి అని అంటున్నారు. ఫీమేల్ లీడ్ కావాలంటే అండి, మార్తా అనే ఒక క్యారెక్టర్ కోసం సో 45 నుండి 55 సంవత్సరాలలోపు వాళ్ళు ఉండాలంట. స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అని అంటున్నారు. అలాగే ఫీమేల్ లీడ్కి ఇంకో ఇద్దరు కావాలంట, 40 నుండి 50 సంవత్సరాలలోపు వాళ్ళు డైనమిక్ పెర్ఫార్మర్లు అయి ఉండాలి అని అంటున్నారు. అలాగే యంగ్ గర్ల్ 10 నుండి 13 సంవత్సరాలలోపు ఉన్న అమ్మాయి అద్భుతంగా యాక్టింగ్ చేయగలిగిన వాళ్ళు కావాలి అంటున్నారు. మీవి 2 రీజన్ ఫొటోస్తో పాటు బేసిక్ ప్రొఫైల్ లైక్ హైట్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అనేవి మీరు షేర్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్స్ నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఏం అడిగారు అంటే, సార్ ఎందుకు మన తెలుగు డైరెక్టర్స్ తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయరు అని అడగడం జరిగింది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే తెలుగు హీరోయిన్లను తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఒక సెట్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక జోవియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ జోవియల్నెస్లో ఏంటంటే సరదాగా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే, ఒక హీరో గారికి ఒక స్టార్డమ్ ఉన్నప్పుడు ఆ హీరోయిన్ తోటో లేదంటే ఆ పక్కన ఉన్న ఆర్టిస్టులతోటో ఒక ఫ్రెండ్లీ టోన్తో మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫ్రెండ్లీ టోన్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, సరదాగా కొన్ని జోక్స్ అనేవి క్రాక్ చేస్తుంటారు. అలాంటి క్రాక్స్ అనేవి చేసినప్పుడు హిందీ వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, వాళ్ళకి తెలుగు అర్థం కాకో లేదంటే తెలుగు అర్థమైనా కానీ ఈయన పెద్ద హీరో కదా, మనం కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఒక టోన్ తోటి వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన తెలుగు అమ్మాయిలకి ఏంటంటే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా జోక్ కనుక క్రాక్ చేసినట్లయితే, ఈడేంటి నా మీద జోక్ క్రాక్ చేయడం ఏంటి, ఆ మాత్రం మెచ్యూరిటీ లేదా అనే టైప్లో మాట్లాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాధవీలత గారు, నచ్చవల్లి హీరోయిన్ మాధవీలత గారు ఎవరైతే ఉన్నారో, నేనేదో వీడియోలో చూసినట్లు గుర్తు నాకు, ఫలానా నాని గురించో మహేష్ బాబు గురించో ఎవరి గురించో మాట్లాడుతూ ఆ పర్టికులర్ హీరోకి మినిమం ఇది లేదా, ఒక అమ్మాయిని ఒక డైరెక్టర్ ఇంత నిర్దాక్షిణంగా తిడుతుంటే కనీసం పట్టించుకోవడానికి నా తరపున మాట్లాడ్డా అంటే, ఇక్కడ నీకు డైరెక్టర్ మధ్య ఏం ఇష్యూస్ ఉన్నాయో ఆయనకు తెలియదు. నీకు డైరెక్టర్ మధ్య ఏ విషయంలో విభేదాలు వచ్చినాయో ఆయనకు తెలియదు. అసలు నీకు డైరెక్టర్ మధ్య ఉండే ఒక ఏమంటారు క్రాస్ టాక్కి ఆయన ఎందుకు ఆన్సరబుల్గా ఉండాలి అనేది అసలు అర్థం కాదు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఆయన ఎందుకు ఇది చేస్తాడు అనేది నా మెయిన్ ఉద్దేశం. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కథ అనుకున్నాను అనుకోండి, ఆ కథ ప్రకారం నాకు కొన్ని రకాల డ్రెస్సులు అనేది వేసుకోవాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ లాగో, లేదంటే రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్ లాగో కొంచెం అంటే టీషర్ట్స్, స్కిన్ టైట్ టీషర్ట్స్ అను షార్ట్స్ అలాంటివి వేసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలు తెలుగు అమ్మాయిలు వచ్చినప్పటికీ, లేదు సార్ మా ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మా ఇంట్లో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు అలాగైతే ఒప్పుకోరు, వీళ్ళు ఎలాగైతే ఒప్పుకోరు అనే టైప్లో మాట్లాడటం జరుగుతుంది. సో నేనేమంటాను అంటే, ఒక మంచు లక్ష్మి షీ హెర్సెల్ఫ్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఒక క్యారెక్టర్ అయినా కానీ పర్ఫామ్ చేయడానికి ఆవిడ ప్రిపేర్డ్గా ఉన్నారు. అలాగే నీహారిక కొనిదెల అనే ఆవిడ షీ హెర్సెల్ఫ్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఒక క్యారెక్టర్ అయినా పోర్ట్రేట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. అలాగే కంచరపాలెం సినిమా, చాలా మంచి హిట్ అయిన కంచరపాలెం సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, ఆ సినిమాలో వేసే క్యారెక్టర్ ఎవరో చేయడానికి ముందుకు రాపోయేసరికి ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఆవిడ వేసే క్యారెక్టర్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు మనకి నెల అయ్యేటప్పటికీ ఒక సినిమాకి 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి, 5 లక్షల పేమెంట్లు కావాలి. కానీ మన కథ అనుగుణంగా ఒక డ్రెస్సింగ్ సెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి మన తెలుగు వాళ్ళు అంతగా ఇష్టపడరని నా ఉద్దేశం. పైపెచ్చు వీళ్ళు ఈ డైరెక్టర్లకి, ఈ ప్రొడ్యూసర్కి ఎలాంటి ఒక జ్ఞానబోధ చేస్తారంటే, ఏమి ఉయ్యాల జంపాల లాంటి సినిమా తీశారు కదా, హిట్ అయింది కదా, రంగస్థలం లాంటి సినిమా తీశారు కదా, హిట్ అయింది కదా, వీటిల్లో ఎక్స్పోజింగ్ ఎక్కడ చేశారో అని అంటారు. నేనేమంటా అంటే, అదే ఉయ్యాల జంపాల చేసిన హీరోయిన్ అవికా గౌర్ ఎవరైతే ఉన్నారో, ఆవిడ అన్ని సినిమాలకు అలాంటి డ్రెస్సింగ్ మెయింటైన్ చేశారా? చాలా సినిమాల్లో ఆవిడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్సింగ్లు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. మరి అవికా గౌర్ గారు మొత్తం అలాగే చేస్తూ ఉండొచ్చు కదా. అలాగే ఇప్పుడు సమంత గారు మాట్లాడుకున్నట్లయితే, రంగస్థలం అనే సినిమాలో ఆవిడ ఏమంటారు ఓనీ లాంటిది వేశారు. మిగిలిన అన్ని సినిమాలు అలాంటివే వేశారా? ఇక్కడ నేనేమంటాను అంటే, కథకు తగ్గట్టు మనం మారాలి తప్పించి మన కోసం కథను మార్చాలి అని ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ అలా మార్చాలి అనుకున్నట్లయితే మీరు ప్రొడ్యూస్ చేయండి, అప్పుడు మీకు తగ్గట్లు కథలు రెడీ చేయడానికి డైరెక్టర్లు రెడీగా ఉన్నారు.
అంతేగాని ఎవడో డబ్బులు పెడుతూ వాడు ఆ రూపాయి మీద ఒక 2 రూపాయలు సంపాదించుకుందాం అని వచ్చిన ఓ ప్రొడ్యూసర్ని, లేదు నాకు నచ్చినట్టు కథ మార్చండి అని అనాలి అంటే మీ పేరు సౌందర్య అవ్వాలి, లేదంటే మీ పేరు సాయి పల్లవి అవ్వాలి, లేదంటే మీ పేరు రష్మిక మందన అవ్వాలి. ఇప్పుడు మీ పేరు రష్మిక మందన అయినా, మీ పేరు సాయి పల్లవి అయినా, మీ పేరు సౌందర్య గారైనా, మీ పేరు సావిత్రి గారైనా ఏమవుతుంది అంటే మీ పేరును ఒక బిజినెస్ అనేది ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. అంటే మీరు యాక్ట్ చేసిన సినిమా డిజాస్టర్ అయింది అంటే ఓ 10 కోట్లు బిజినెస్ చేస్తుంది అని ఒక నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో అప్పుడు మీకు తగ్గట్లు కథలు రెడీ చేయడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ రెడీగా ఉంటారు. అంతేగాని నేను కొత్తగా వస్తున్నాను, నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, నాకు నచ్చినట్టు కథ రెడీ చేయాలి అని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి తెలుగులో ఈ తలనొప్పుల కన్నా కూడా హిందీకి వెళ్ళి వచ్చినట్లయితే దానికి ఏమంటారు, కన్వీనియంట్గా వర్క్ చేయడానికి చాలా వరకు ప్రిపేర్డ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళతో కొంచెం కంఫర్ట్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఎక్కువగా అదర్ స్టేట్స్ వాళ్ళని తెచ్చుకోవడానికి ఒక ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాంటాక్టెడ్, మేమే కాల్ చేస్తామని అంటున్నారు. సో ఇది డెడ్ లైన్ వచ్చేసి 25వ తారీఖు నవంబర్ 2025 అంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8498010609. ఐ రిపీట్ 8498010609. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళని ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.